Good afternoon, one and all. Welcome to our online institute Swesha Educate. ఈరోజు క్లాస్లో టాక్సానమీ లేదా టాక్సానోమీ గురించి డిస్కస్ చేద్దాం. ఇది చాలా అంటే చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యాజ్ ద సైన్స్ స్టూడెంట్. ఏదర్ జువాలజీ స్టూడెంట్ అయినా అయి ఉండొచ్చు, ఎనీ లైఫ్ సైన్స్ స్టూడెంట్ అయినా సరే వాళ్ళకు ఈ టాపిక్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు రీసెంట్గా జరిగిన జేఎల్ ఎగ్జామ్లో ఈ టాపిక్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ రాబోతున్న సెట్ ఎగ్జామ్, సెట్ ఎగ్జామ్ లో కూడా ఈ టాపిక్ అనేది ఇంక్లూడ్ అయ్యింది. అండ్ డిఎల్ సిలబస్ లో కూడా ఇంక్లూడ్ అయ్యింది. సో ఇది టాక్సోనమీ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అసలు టాక్సోనమీ అంటే ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. It is nothing but it's the classification or arrangement of living organisms into different groups. లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క సిమిలారిటీస్ని, ఆర్గానిజమ్స్ మధ్య సిమిలారిటీస్ని బేస్ చేసుకొని వాటిని ఒక్కొక్క గ్రూప్గా క్లాసిఫై చేస్తారనమాట. దేన్ని బేస్ చేసుకొని? వాటి యొక్క సిమిలారిటీస్ అని కొన్ని రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ ఆర్గానిజమ్స్ అనేవి దే ఆర్ అరేంజ్డ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్. దాన్ని మనం టాక్సోనమీ అంటాం. క్లాసిఫికేషన్ ఆర్ అరేంజ్మెంట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ based on the similarities, certain rules and principles is known as taxonomy. అయితే ఈ టాక్సానమీ అనే టర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ ఇన్ విచ్ taxis means arrangement and nomos means law. Taxis means arrangement and nomos means law. Hence taxonomy is the arrangement of it's the law of arrangement of organisms. It is the law of arrangement of organisms. అయితే ఈ టర్మ్ టాక్సానమీ అనే టర్మ్ ఫస్ట్ ఎవరు కాయిన్ చేశారు? హూ కాయిన్ ద టర్మ్ టాక్సానమీ ఫర్ ద ఫస్ట్ టైం? ఇట్ ఈస్ ఏపీడి క్వాండిలే అంటాము సింపుల్ గా. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి అగస్టిన్ పైరెన్ డి కాండిలే. ఏపీడి కాండిలే అనే ఒక సైంటిస్ట్, హీ కాయిన్డ్ ద టర్మ్ టాక్సోనమీ ఫర్ ద ఫస్ట్ టైం. టాక్సోనమీ అనే టర్మ్ ని ఫస్ట్ ఎవరు కాయిన్ చేశారు? ఏపీడి కాండిలే. హీ యూజ్డ్ ద టర్మ్ టాక్సోనమీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్ బుక్. ఇతని రాసిన ఒక బుక్ లో ఫస్ట్ టైం టాక్సానమీ అనే పదాన్ని ఇంక్లూడ్ చేశాడు, యూజ్ చేశాడు అనమాట. అగస్టిన్ ఏపీడి కాండిలే, హీ కాయిన్డ్ ద టర్మ్ టాక్సోనమీ ఫర్ ద ఫస్ట్ టైం. He used the term taxonomy for the first time in his book, Theory Elementaria de la Botanica. ఇతను రాసిన బుక్ అనమాట. ఏపీడి కాండిలే రాసిన వన్ ఆఫ్ ద బుక్ థియరీ ఎలిమెంటారియా డి లా బొటానిక్యూ ఇన్ ద ఇయర్ 1813లో రాశాడనమాట. అందులో ఈ టాక్సానమీ అనే పదాన్ని ఫస్ట్ టైం యూజ్ చేశాడు. నెక్స్ట్ కరోలస్ లెనినియస్. కరోలస్ లెనినియస్ వచ్చేసి ఈస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. అదే పదాన్ని కాయిన్ చేసింది మాత్రం ఏపీడి కాండిలే, ఆ పదాన్ని ప్రతిపాదించింది. మరి ఫాదర్ ఆఫ్ టాక్సానమీ చూసుకుంటే ఈస్ ద కరోలస్ లెనినియస్. హీ ప్రపోజ్డ్ 2 kingdom సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. అతను 2 kingdom సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని కూడా ప్రపోజ్ చేశారు అనమాట. అవి ఏంటి 2 kingdom సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్? 2 kingdoms ని ప్లాంటే అండ్ యానిమేలియా అనేది ఇతను క్లాసిఫై చేశాడనమాట. కెరోలస్ లెనియస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ. హీ ప్రపోజ్డ్ 2 kingdom సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, దట్ ఈస్ ప్లాంటే అండ్ యానిమేలియా. దెన్ కమింగ్ టు ఫాదర్ ఆఫ్ ఇండియన్ టాక్సానమీ. నార్మల్ గా టాక్సానమీ యొక్క ఫాదర్ వచ్చేసి కెరోలస్ లెనియస్. మరి ఇండియన్ టాక్సానమీ యొక్క ఫాదర్ వచ్చేసి హెన్రీ సంటాపో. Henry Santapo, he is considered as the father of Indian taxonomy. నెక్స్ట్ మరి క్లాసిఫికేషన్. టాక్సోనమీ అంటే ఏంటి? క్లాసిఫికేషన్ ఆర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ అని అనుకున్నాం కదా. మరి ఆ డిఫరెంట్ గ్రూప్స్ గా ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేయాలి అని అంటే టాక్సానమీలో కొన్ని స్టెప్స్ అనేవి మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మరి ఆ స్టెప్స్ ఏంటనేది ఒకసారి చూసుకుందాం. స్టెప్స్ ఇన్ టాక్సానమీ. మెయిన్ గా టాక్సానమీలో ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేయాలి అంటే ఫస్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్టెప్ క్యారెక్టరైజేషన్. క్యారెక్టరైజేషన్ అంటే ఏంటి? రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజం ని చూసి దాని క్యారెక్టర్స్ ని గుర్తించడం అనమాట. దాన్ని క్యారెక్టరైజేషన్ అంటాం. ఇట్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి, ఇది ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఇట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్.
క్యారెక్టర్స్ ని చూస్తాము. ఒక ఆర్గానిజం తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద డాగ్, ఒక డాగ్ ని కానీ, ఒక క్యాట్ ని కానీ, ఒక ఆర్గానిజం, ఎనీ ఆర్గానిజం చూసుకోండి, అందులో కొన్ని క్యారెక్టర్స్ చూసి మనం అది డాగ్ అని గుర్తిస్తాము, అంటే ఐడెంటిఫై చేస్తాం అనమాట. క్యారెక్టర్స్ చూస్తాము, ఆ క్యారెక్టర్స్ ని చూసి ఆర్గానిజం ని ఐడెంటిఫై చేస్తాం అనమాట. రికగ్నైజింగ్ ద ఆర్గానిజం ఇస్ నోన్ యాజ్ ఐడెంటిఫికేషన్. ఇది సెకండ్ స్టెప్ ఇన్ ద టాక్సానమీ. థర్డ్ స్టెప్, వెన్ కమింగ్ టు ద థర్డ్ స్టెప్, నామినిక్లేచర్. ఐడెంటిఫై చేసాము, ఒక ఆర్గానిజం, తెలియని ఒక ఆర్గానిజం చూసాము, దాంట్లో ఉండే క్యారెక్టర్స్ ని బట్టి ఆర్గానిజం ఏంటి అనేది ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి ఒక పేరు అంటూ ఇవ్వాలి కదా, దాన్ని నామినిక్లేచర్ అంటాం అనమాట. నేమింగ్ ఆఫ్ అన్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజం కి పేరు ఇవ్వడంని, అంటే దానికి ఒక పేరు పెట్టేదాన్ని మనం నామినిక్లేచర్ అని అంటున్నాం. నెక్స్ట్ కమింగ్ టు ఫోర్త్ స్టెప్ ఇన్ ద టాక్సానమీ, దట్ ఈస్ క్లాసిఫికేషన్. దాని తర్వాత ఫస్ట్ క్యారెక్టర్స్ చూసి ఒక ఆర్గానిజం ని ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేశాక దానికి ఒక పేరు అంటూ ఇస్తాము. పేరు ఇచ్చిన తర్వాత దాన్ని మనం క్లాసిఫై చేస్తాం అనమాట. అరేంజ్మెంట్ చేస్తాం, ఇది ఏ గ్రూప్ లో పెట్టాలి అనేది ఒక అరేంజ్మెంట్ అనేది చేస్తాం అనమాట. ఇది మనకు టాక్సానమీలో 4 ఇంపార్టెంట్ స్టెప్స్. ఫస్ట్ వన్ ఈస్ క్యారెక్టరైజేషన్, second step is identification, third step is nomenclature, and fourth step is the classification. అయితే ఇక్కడ నామినిక్లేచర్ తీసుకుంటే నేమింగ్ ఆఫ్ అన్ ఆర్గానిజం అని అంటున్నాం, అంటే ఒక ఆర్గానిజమ్స్ ని పేరు ఇవ్వడం. మరి ఇది పేరు అనేది ఆర్గానిజంకి, ఒక ఆర్గానిజంకి ఎన్ని పేర్లు ఉంటాయి అని అంటే, ఒకటి వచ్చేసి దాని యొక్క లోకల్ నేమ్ ఉంటుంది, సెకండ్ వన్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్ ఉంటుంది. ఫస్ట్ వన్ ఈస్ లోకల్ నేమ్ అండ్ సెకండ్ వన్ ఈస్ సైంటిఫిక్ నేమ్. మరి ఈచ్ ఆర్గానిజం కన్సిస్ట్ ఆఫ్ 2 నేమ్స్. ఫస్ట్ వన్ ఈస్ లోకల్ నేమ్ అండ్ సెకండ్ వన్ ఈస్ సైంటిఫిక్ నేమ్. లోకల్ నేమ్ అంటేనేమో లోకల్ ఏరియాస్ లో ఒక ఆర్గానిజం తీసుకుంటే దాన్ని లోకల్ గా దానికి ఒక పేరు అనేది ఉంటుంది. అదే సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే త్రూ అవుట్ ద వరల్డ్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అదే నేమ్ తో పిలుస్తారనమాట ఒక ఆర్గానిజం. దాన్ని సైంటిఫిక్ నేమ్ అంటారు. ఈచ్ ఆర్గానిజం కన్సిస్ట్ ఆఫ్ 2 నేమ్స్. ఫస్ట్ వన్ ఈస్ లోకల్ నేమ్, అంటే లోకల్ గా ఏరియాలో పిలుచుకునే ఆర్గానిజం యొక్క నేమ్. సైంటిఫిక్ అంటే త్రూ అవుట్ ద వరల్డ్ ఒకటే నేమ్ తో పిలుచుకుంటారు అనమాట, దాన్ని సైంటిఫిక్ నేమ్ అంటారు. ఇక్కడ ఫస్ట్ లోకల్ నేమ్స్ అనేది చూసుకుందాం. లోకల్ నేమ్స్ ఆర్ అదర్వైజ్ వి కాల్ దెమ్ as కామన్ నేమ్స్ అనొచ్చు, లేదా వెర్నకులార్ నేమ్స్ అని కూడా పిలుస్తాం అనమాట. వెర్నకులార్ నేమ్స్ ఆర్ లోకల్ నేమ్స్ అనొచ్చు, లేదా కామన్ నేమ్స్ అనొచ్చు అనమాట. ఈ నేమ్స్ వచ్చేసి లోకల్ నేమ్స్ వర్ యూస్డ్ ఇన్ లోకల్ ఏరియాస్. లోకల్ నేమ్స్ వుడ్ బి డిఫరెంట్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. లోకల్ నేమ్స్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ఒక ఆర్గానిజం. ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ గా మనం పొటాటో తీసుకుందాం. పొటాటోని తెలంగాణలో ఏమని పిలుస్తాము, ఆంధ్రాలో ఏమని పిలుస్తాం అంటే, అక్కడ ఆంధ్రాలో దాని యొక్క లోకల్ నేమ్ బంగాళదుంప అంటాం. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి దాన్ని ఆలుగడ్డ అని పిలుచుకుంటాం. అంటే ఒకటే ఆర్గానిజం, కానీ దాన్ని లోకల్ ఏరియాస్ లో దాన్ని లోకల్ గా పిలుచుకుంటారు అనమాట. దాన్ని లోకల్ నేమ్స్ అంటాము, లేదా కామన్ నేమ్స్ ఆర్ వెర్నకులార్ నేమ్స్ అని అంటాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్స్ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్ యూనివర్సల్ నేమ్ అని అంటాం. సైంటిఫిక్ నేమ్ ని ఇంటర్నేషనల్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ యూనివర్సల్ నేమ్ అని కూడా పిలుచుకుంటాం అనమాట. అయితే దీస్ నేమ్స్ ఆర్ యూజ్డ్ త్రూ ఓవర్ ద వరల్డ్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కానీ దాన్ని ఒకటే నేమ్ తోటి పిలుస్తారు అనమాట. A particular organism is known by the same name all over the world. ఒక పర్టికులర్ ఆర్గానిజం ని సేమ్ నేమ్ తోటి ఆల్ ఓవర్ ద వరల్డ్ పిలుచుకుంటే దాని సైంటిఫిక్ నేమ్స్ అంటాము, లేదా వి కాల్ ఇట్ యాజ్ ఇంటర్నేషనల్ నేమ్ ఆర్ యూనివర్సల్ నేమ్ అని అంటాం. రైట్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే, జనరల్ గా మనకు సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ప్లాంట్స్. మరి ప్లాంట్స్ కి సైంటిఫిక్ నేమ్ ఇవ్వాలి అని అంటే యూనివర్సల్ నేమ్, ఇంటర్నేషనల్ నేమ్ ఇవ్వాలి అని అంటే, మరి ఎవరిస్తారు దీనికి? ఏ ఆర్గనైజేషన్ సైంటిఫిక్ నేమ్స్ ఇస్తుంది ప్లాంట్స్ కి? ఒక కొత్త ప్లాంట్ ని క్యారెక్టరైజేషన్ చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత దానికి నేమ్ అంటూ ఇవ్వాలి, పేరు ఇవ్వాలి, నేమింగ్ ఆఫ్ ద ఆర్గానిజం. మరి ఆ పేరు అనేది ఎవరిస్తున్నారు ఆర్గానిజమ్స్ కి అని అంటే, ప్లాంట్స్ చూసుకుంటే సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ గివెన్ బై ICBN. ICBN అనే ఆర్గనైజేషన్. వాట్ ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ICBN? ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచర్. ప్లాంట్స్ కి ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామన్క్లేచర్ అనే ఒక ఆర్గనైజేషన్ ICBN ఈ ప్లాంట్స్ కి సైంటిఫిక్ నేమ్ అనేది ఇస్తుంది.
నెక్స్ట్ కమింగ్ టు యానిమల్స్. మరి యానిమల్స్ చూసుకుంటే మరి కొత్త యానిమల్ని ఏదైనా ఐడెంటిఫై చేసి క్యారెక్టరైజేషన్ చేశారనుకోండి, దానికి ఒక పేరు ఇవ్వాలనుకో, మరి యానిమల్స్కి ఏ ఆర్గనైజేషన్ ఇస్తుంది పేరు? ICZN అని అంటాం. ICZN ఇస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ జువలాజికల్ నామన్క్లేచర్. జువలాజికల్ నామన్క్లేచర్. ఈ ఆర్గనైజేషన్ యానిమల్స్ యొక్క సైంటిఫిక్ పేరుని ఇస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు బ్యాక్టీరియా. మరి బ్యాక్టీరియాకి ఎవరిస్తున్నారు నేమింగ్? ఇట్ ఈస్ గివెన్ బై ICNB. ఇక్కడ ICBN కాదు, ICBN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామినిక్లేచర్. ఇక్కడ వచ్చేసి ICNB అంటున్నాం. ICNB మీన్స్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామినిక్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ నామినిక్లేచర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ. సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ వైరసెస్. నెక్స్ట్ కమింగ్ టు వైరసెస్. మరి ఏదైనా కొత్త వైరస్ ని కనుక్కున్నప్పుడు ఆ వైరస్ కి ఈ పేరు పెట్టాలి అనేది ఎవరిస్తున్నారు? ఏ ఆర్గనైజేషన్ అనేది వైరస్ కి పేరు ఇస్తుంది? ఇట్ ఈస్ ICVN. ICVN మీన్స్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ వైరల్ నామినిక్లేచర్. ఓకే, ఒక్కొక్క ఆర్గానిజం కి ఒక్కొక్క ఆర్గనైజేషన్ అనేది పేరునంటూ ఇస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నామినిక్లేచర్ టైప్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అనమాట. నామినిక్లేచర్ టైప్స్ ఆఫ్ నామినిక్లేచర్ సిస్టమ్. అయితే మెయిన్గా బైనామియల్ నామినిక్లేచర్ ఉంటుంది, ట్రైనామియల్ నామినిక్లేచర్ ఉంటుంది, పాలినామియల్ నామినిక్లేచర్ ఉంటుంది. ఈ మూడిట్లో ఎక్కువ మనకు వరల్డ్ వైడ్గా యూజ్ చేసేది ఏంటి అని అంటే, ఎక్కువ శాతం యూజ్ చేసేది బైనామియల్ నామినిక్లేచర్ని యూజ్ చేస్తాం ఎక్కువ శాతం. సో బైనామియల్ నామినిక్లేచర్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ వన్. మరి బైనామియల్ నామినిక్లేచర్కి, ట్రైనామియల్ నామినిక్లేచర్కి, పాలినామియల్ నామినిక్లేచర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, బైనామియల్ నామినిక్లేచర్ తీసుకుంటే అందులో ఒక సైంటిఫిక్ నేమ్లో 2 వర్డ్స్ అనేవి ఉంటాయి. సైంటిఫిక్ నేమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 వర్డ్స్. ఆ 2 వర్డ్స్ ఏంటి? వన్ ఆఫ్ ద వర్డ్ వచ్చేసి జీనస్ అంటాము, దాన్ని జెనరిక్ నేమ్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే స్పీషీస్ నేమ్ లేదా స్పెసిఫిక్ ఎపిథెట్ అని అంటాం. స్పీషీస్ నేమ్ ఆర్ స్పెసిఫిక్ ఎపిథెట్ అని అంటాం. ఇది బైనామియల్ నామినిక్లేచర్. ఏదైనా నామినిక్లేచర్ ఒక నేమింగ్ ఆఫ్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద ఆర్గానిజం తీసుకుంటే, ఇఫ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 వర్డ్స్, 2 వర్డ్స్ కన్సిస్ట్ అయి ఉంటే దాన్ని బైనామియల్ నామినిక్లేచర్ అంటాము. ఒకవేళ ట్రైనామియల్ నామినిక్లేచర్. నెక్స్ట్ కమింగ్ టు ట్రైనామియల్ నామినిక్లేచర్ తీసుకుంటే, సైంటిఫిక్ నేమ్ కన్సిస్ట్ ఆఫ్ 3 వర్డ్స్. ఒక ఆర్గానిజం యొక్క సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే అందులో 3 వర్డ్స్ తోటి ఉంటుంది ఆ సైంటిఫిక్ నేమ్ అనేది. మరి ఆ 3 వర్డ్స్ ఏంటి? వన్ ఆఫ్ ద వర్డ్ ఈస్ జెనరిక్ నేమ్ ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ జీనస్, అండ్ సెకండ్ వర్డ్ ఈస్ స్పీషీస్ ఆర్ అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ స్పెసిఫిక్ ఎపిథెట్ అని అంటాము, అండ్ థర్డ్ వర్డ్ ఈస్ సబ్ స్పీషీస్. సో ఈ విధంగా ఒక సైంటిఫిక్ ఆర్గానిజం యొక్క సైంటిఫిక్ నేమ్ లో 3 వర్డ్స్ ఉంటే దాన్ని మనం ట్రైనామియల్ నామినిక్లేచర్ అని పిలుచుకుంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పాలినామియల్ నామినిక్లేచర్? పాలినామియల్ నామినిక్లేచర్ అని చూసుకుంటే, సైంటిఫిక్ నేమ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ 3 వర్డ్స్. 3 వర్డ్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని పాలినామియల్ నామినిక్లేచర్ అంటాము. ఇది పాలినామియల్ నామినిక్లేచర్ అనేది ఎక్కువ ఎక్కడ యూజ్ చేయరు, ఓన్లీ ట్రైనామియల్ బైనామియల్ నామినిక్లేచర్ అనేది ఎక్కువ యూజ్ చేస్తారు. మరి ఈ రెండిట్లో చూసుకుంటే బైనామియల్ నామినిక్లేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. రైట్. సో ఇక్కడ బైనామియల్ నామినిక్లేచర్ని క్లియర్గా ఒకసారి చూసుకుందాము. బైనామియల్ నామినిక్లేచర్ వచ్చేసి సైంటిఫిక్ నేమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 వర్డ్స్, జీనస్, స్పీషీస్. జీనస్ నేమ్, స్పీషీస్ నేమ్ 2 వర్డ్స్ అనేవి ఉంటే దాన్ని బైనామియల్ నామినిక్లేచర్ అనేది అంటారు. అండ్ ఇట్ ఈస్ వరల్డ్ వైడ్లీ యాక్సెప్టెడ్ నామినిక్లేచర్. వరల్డ్ వైడ్గా మోస్ట్గా యాక్సెప్ట్ అయిన నామినిక్లేచర్ ఏంటి? దట్ ఈస్ బైనామియల్ నామినిక్లేచర్. మరి ఈ బైనామియల్ నామినిక్లేచర్ని ఫస్ట్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? I am not asking about the father of binomial nomenclature, just I am saying that who first introduced the binomial nomenclature ni first ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నాను. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే గాస్పర్డ్ బూయిన్ ఇన్ హిస్ బుక్ పినాక్స్ అనే బుక్ లో. గాస్పర్డ్ బూయిన్ అనే ఒక శాస్త్రవేత్త, సైంటిస్ట్, ఇన్ హిస్ బుక్ పినాక్స్ అనే బుక్ లో ఫస్ట్ బైనామియల్ నామినిక్లేచర్ అనే వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. దాని తర్వాత కెరోలస్ లెగ్నస్ వచ్చేసి బైనామియల్ నామినిక్లేచర్ గా క్లియర్ గా మనం నామినిక్లేచర్ ఏ విధంగా అయ్యాలి, దాంట్లో ఏ రూల్స్ ని పాటించాలి అని చెప్పి క్లియర్ గా దాని గురించి డిఫైన్ చేసింది ఎవరు అని అంటే కెరోలస్ లెనినస్. అందువల్లనే కెరోలస్ లెనినియస్ ఇస్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బైనామియల్ నామినిక్లేచర్.
First, who introduced the binomial nomenclature? Gaspard Buhin in his book Pinax. Later, Carolus Linnaeus, he gave the more detailed information regarding the binomial nomenclature, so that he is considered as the father of binomial nomenclature. నెక్స్ట్ పాపులరైజ్డ్ అయితే బొటానికల్ అంటే ప్లాంట్స్ కి నామిన్క్లేచర్ ఇవ్వాలి, యానిమల్స్ కి నామిన్క్లేచర్ ఇవ్వాలి కదా. ఈ పాపులరైజ్డ్ బొటానికల్ బైనామియల్ నామిన్క్లేచర్ ఎవరు? కెరోలస్ లెన్నెస్. హీ పాపులరైజ్డ్ బొటానికల్ బైనామియల్ నామిన్క్లేచర్ ఇన్ హిస్ బుక్ స్పీషీస్ ప్లాంటారం 1753. ఇక్కడ కెరోలస్ లెన్నెస్ అనేది ఇతను చాలా బుక్స్ ని అంటే ప్రపోజ్ చేశాడు. అతను రాసిన ఒక బుక్ వచ్చేసి స్పీషీస్ ప్లాంటారం అనే బుక్ ని రాశారు. ఆ స్పీషీస్ ప్లాంటారం అనే బుక్ 1753లో రిలీజ్ అయింది. దాంట్లో మరి దేని గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని అంటే, ప్లాంట్స్ కి బైనామియల్ నామిక్లేచర్ ఏ విధంగా ఇవ్వాలి అనేది దాన్ని పాపులరైజ్ చేశారనమాట. కెరోలస్ లెన్నెస్ పాపులరైజ్డ్ బొటానికల్ బైనామియల్ నామిక్లేచర్ ఇన్ హిస్ బుక్ స్పీషీస్ ప్లాంటారం 1753. అండ్ వెన్ కమింగ్ టు యానిమల్స్, మరి ఇప్పుడు యానిమల్స్కి వచ్చేసి కెరోలస్ లెన్నెస్ హీ పాపులరైజ్డ్ జూలాజికల్ బైనామియల్ నామెన్క్లేచర్ ఇన్ ద 10th ఎడిషన్ ఆఫ్ హిస్ బుక్ సిస్టమా నేచరే. సిస్టమా నేచరే అనే ఒక బుక్ ఉంటుంది అనమాట. అది 2 వాల్యూమ్స్ లో ఉంటుంది, 2 పార్ట్స్ గా ఉంటుంది అనమాట ఆ బుక్ అనేది. 1758 లో ఒక పార్ట్, 1759 లో ఒక పార్ట్ ఇతను రాశాడు. అందులో ఏమని దేని గురించి పాపులరైజ్ చేశాడు అంటే, జువలాజికల్ బైనామియల్ నామిన్క్లేచర్ ని పాపులరైజ్ చేశారు. ఎన్నో ఎడిషన్ లో అంటే 10th ఎడిషన్ ఆఫ్ హిస్ బుక్ సిస్టమా నేచరే ఇన్ 2 వాల్యూమ్స్ 1758 అండ్ 1759. రైట్. నెక్స్ట్, సైంటిఫిక్ నేమ్స్ షుడ్ బి ఇన్ లాటిన్ లాంగ్వేజ్. మరి సైంటిఫిక్ నేమ్స్ అనేది ఒక ఆర్గానిజం కి సైంటిఫిక్ నేమ్ అనేది ఇస్తే మరి అది ఏ లాంగ్వేజ్ లో ఉండాలి అని చూసుకుంటే, ఇట్ షుడ్ బి ఇన్ ద లాటిన్ లాంగ్వేజ్. సైంటిఫిక్ నేమ్స్ షుడ్ బి ఇన్ లాటిన్ లాంగ్వేజ్ లో ఉండాలి. ఒకవేళ దాన్ని ప్రింట్ చేస్తే మాత్రం ఇట్ షుడ్ బి ఇన్ ఇటాలిక్ ఫామ్. సైంటిఫిక్ నేమ్ షుడ్ బి ఇన్ లాటిన్ లాంగ్వేజ్ లో ఉండాలి అండ్ ప్రింటెడ్ ఇన్ ఇటాలిక్ ఫామ్ లో ప్రింట్ అయి ఉండాలన్నమాట. ఒకవేళ వీటిని చేతితో రాసినప్పుడు, ప్రింట్ కాకుండా చేతితో రాసినప్పుడు, ఇఫ్ హ్యాండ్ రిటన్, దెన్ సైంటిఫిక్ నేమ్ షుడ్ బి అండర్లైన్డ్, సపరేట్ గా అండర్లైన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ చేతితో రాస్తే మాత్రం ఇటాలిక్ ఫామ్ లోనే రాయాలి, అండ్ ప్రింట్ చేసేది కూడా ఇటాలిక్ ఫామ్ లోనే ప్రింట్ చేస్తారు. బట్ ప్రింటింగ్ చేసినప్పుడు దాని కింద లైన్స్ అనేది అవసరం లేదు. ఒకవేళ హ్యాండ్ రిటన్ చేసినప్పుడు ఏంటి అని అంటే, ఇట్ షుడ్ బి అండర్లైన్డ్, సపరేట్ గా ఇట్లా అండర్లైన్ చేసి ఉండాలన్నమాట. 2 వర్డ్స్ ఉంటాయి కదా, 2 వర్డ్స్ ని సపరేట్ గా అండర్లైన్ చేసి ఉంచాలన్నమాట. చేతితో రాసినప్పుడు మాత్రం దీన్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ సైంటిఫిక్ నేమ్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 వర్డ్స్. బైనామియల్ నామిక్లేచర్ లో ఒక సైంటిఫిక్ నేమ్ కి 2 వర్డ్స్ ఉంటాయని అన్నాం కదా, ఆ వర్డ్స్ ని బయోమెన్ అంటాం. ఒక్కొక్క వర్డ్ ని బయోమెన్ అంటాం, బయోమెన్స్ అంటాం ఆ వర్డ్స్ ని. అయితే ఫస్ట్ వచ్చేసి ఏంటి, ఫస్ట్ వర్డ్ ఏముంటుంది? జీనస్ ఉంటుంది. సెకండ్ వర్డ్ వచ్చేసి ఏముంటుంది? స్పీషీస్ ఉంటుంది. రైట్. సో ఇక్కడ జీనస్ నేమ్ అనేది ఎప్పుడు క్యాపిటల్ లెటర్ తోటి స్టార్ట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యాక్సిస్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. స్పాటెడ్ డియర్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అందులో జీనస్ నేమ్ అనేది యాక్సిస్ అనేది ఏంటి? ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్ అండ్ స్పీషీస్ నేమ్ షుడ్ బి స్టార్ట్ విత్ ద స్మాల్ లెటర్ తోటి స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్ ఆఫ్ ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ యొక్క ఇంపార్టెంట్ రూల్ బైనామియల్ నామినిక్లేచర్. ఏంటి? జీనస్ నేమ్ షుడ్ బి స్టార్ట్ విత్ ద క్యాపిటల్ లెటర్ అండ్ ఇట్ షుడ్ బి ద నౌన్ ఫామ్ లో ఉండాలి జీనస్ నేమ్ అనేది. వెన్ కమింగ్ టు స్పీషీస్ నేమ్, ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ద స్మాల్ లెటర్ అండ్ ఇట్ షుడ్ బి అడ్జెక్టివ్ ఫామ్ లో ఉండాలన్నమాట. స్పీషీస్ నేమ్ ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఇన్ అడ్జెక్టివ్ ఫామ్ అండ్ జీనస్ నేమ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ ఇన్ ద నౌన్ ఫామ్. And the genus name, it starts with the capital letter and the species name, it starts with the small letter. రైట్. ఇంకా చూద్దాము బైనామియల్ నామినిక్లేచర్ లో ఇంకేమేమి ఇంక్లూడ్ అవుతాయి అని చూసుకుంటే, సో ఇక్కడ వచ్చేసి ఏంటి, స్పీషీస్ నేమ్ ఇట్ షుడ్ బి ద స్మాల్ లెటర్, ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ద స్మాల్ లెటర్ అండ్ షుడ్ బి అన్ అడ్జెక్టివ్. సో వైల్ నేమింగ్ ప్లాంట్స్
ఆథర్ నేమ్ షుడ్ బి రిటర్న్ ఇన్ అబ్రివేటెడ్ ఫామ్ లో రాయాలి ఆఫ్టర్ ద స్పీషీస్ నేమ్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, ఇప్పుడు మనము సైంటిఫిక్ నేమ్ వెనకాల అంటే లాస్ట్ కి ఫస్ట్ జీనస్ నేమ్ ఉంటుంది, తర్వాత స్పీషీస్ నేమ్ ఉంటుంది. జీనస్ నేమ్ అండ్ స్పీషీస్ నేమ్ ఉంటుంది కదా. అయితే ఈ స్పీషీస్ నేమ్ తర్వాత ఒకవేళ మనకు ఆథర్ నేమ్, దాని యొక్క ఆథర్ నేమ్ అనేది ఇక్కడ స్పీషీస్ నేమ్ తర్వాత రాయాల్సి ఉంటుంది అనమాట. వైల్ నేమింగ్ ద ప్లాంట్స్ కి యానిమల్స్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఆథర్ నేమ్స్ రాయడం అనేది డిఫరెంట్ గా రాస్తారనమాట. ప్లాంట్స్ లో సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా బైనామియల్ నామిక్లేచర్ లో. ఫస్ట్ వర్డ్ వచ్చేసి జీనస్, సెకండ్ వర్డ్ ఈ స్పీషీస్. ఆ స్పీషీస్ తర్వాత ఆథర్ నేమ్ షుడ్ బి రిటర్న్ ఇన్ ద అబ్రివేటెడ్ ఫామ్ లో రాయాల్సి ఉంటుంది. ప్లాంట్స్ కి వచ్చేసరికి ఎట్లా, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మ్యాగ్నిఫెరా ఇండికా, LINN. అయితే ఇది మ్యాగ్నిఫెరా అనేది జీనస్ నేమ్, ఇండికా ఇస్ ద స్పీషీస్ నేమ్, అండ్ లెనియస్ వచ్చేసి ఏంటి అని అంటే ఇది వచ్చేసి సైంటిస్ట్ ఆథర్ యొక్క నేమ్ అనమాట. ఆథర్ యొక్క నేమ్ ఎలా రాసాము, అబ్రివేటెడ్ ఫామ్ లో రాసామన్నమాట. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద అబ్రివేటెడ్ ఫామ్. వైల్ నేమింగ్ ద యానిమల్స్, ఇప్పుడు యానిమల్స్ కి జువాలజీకి వచ్చేసరికి ఏంటి, ఆథర్ నేమ్ షుడ్ బి రిటర్న్ కంప్లీట్లీ, ఫుల్ నేమ్, ఆథర్ యొక్క నేమ్ అనేది ఫుల్ గా రాయాల్సి ఉంటుంది విత్ ద ఇయర్ ఆఫ్ పబ్లికేషన్. ఇక్కడేమో ప్లాంట్స్ కి వచ్చేసరికి ఏంటి, బాటనీకి వచ్చేసరికి ఏంటి, ఆథర్ నేమ్ అనేది స్పీషీస్ నేమ్ తర్వాత అబ్రివేటెడ్ ఫామ్ లో అలాంగ్ విత్ ద ఇయర్ తో పాటు రాసుకోవచ్చు. అదే విధంగా జువాలజీకి వచ్చేసరికి ఏంటి అని అంటే సైంటిఫిక్ నేమ్, యానిమల్స్ కి సైంటిఫిక్ నేమ్స్ యొక్క ఆథర్ యొక్క నేమ్ అనేది స్పీషీస్ తర్వాత ఫుల్ ఫామ్ లో ఆథర్ యొక్క నేమ్ అనేది ఫుల్ గా రాయాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ద ఇయర్ ఆఫ్ పబ్లికేషన్. ఇంకా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే హౌస్ స్పారో ఇస్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. హౌస్ స్పారో ఇస్ ద కామన్ నేమ్. మరి దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాసర్ డొమెస్టికా ఇస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ హౌస్ స్పారో. మరి ఇక్కడ ఆథర్ నేమ్ అనేది ఇక్కడ రాశారు లెనినియస్ అని చెప్పి, ఫుల్ నేమ్ 1758 లో అని చెప్పి రాశారు. ఫుల్ నేమ్ అనేది రాశారు ఇక్కడ, రైట్. If the animal name is shifted from one genus to the another genus, ఒక జీనస్ నుండి ఇంకో జీనస్ లోకి చేంజ్ చేసినప్పుడు, then the original name of the author should be written in the brackets. If the animal name is shifted from one genus to the another genus, then the original name of the author should be written in the brackets లో రాయాలి ఉంటుంది. మరి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ ద లయన్ ని తీసుకున్నప్పుడు ఫస్ట్ లయన్ ని ఫిలిస్ అనే ఒక జీనస్ లో ఇంక్లూడ్ చేశారు. ఫిలిస్, ఈ లియో అంటేనేమో లయన్ అంటే స్పీషీస్ నేమ్, ఇట్ ఇస్ ద లియో ఇస్ ద స్పీషీస్ నేమ్ అండ్ ఫిలిస్ ఇస్ ద జీనస్ నేమ్. ఫస్ట్ లయన్ ని ఫెలిస్ అనే ఒక జీనస్ లో ఇంక్లూడ్ చేశారు. ఎవరు, లెనినియస్ 1758 ఫస్ట్ వాల్యూమ్ లో చెప్పాడు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి అంటే ఈ స్పీషీస్ అనే నేమ్ ఫెలిస్ నుండి ప్యాంథీరా జీనస్ లోకి చేంజ్ చేశారనమాట. లియో ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్యాంథీరా జీనైరా. అంటే ఇక్కడ ఫెలిస్ అనే జీనస్ నుండి ఇట్ వాస్ లియో ఈస్ షిఫ్టెడ్ టు ద ప్యాంథీరాలోకి చేంజ్ చేశారనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒరిజినల్ ఆథర్ ఎవరైతే ఉంటారో అతని యొక్క నేమ్ అనేది బ్రాకెట్స్ లో పెట్టాల్సి ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్ ఇన్ ద బైనామియల్ నామిక్లేచర్. స్పీషీస్ అండర్ ఫెలిస్ జీనస్ ఆర్ షిఫ్టెడ్ టు ద ప్యాంథీరా జీనస్ లోకి షిఫ్ట్ చేశారన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఆథర్ యొక్క నేమ్ అనేది బ్రాకెట్స్ లో పెట్టాల్సి ఉంటుంది, రైట్. ఇంకా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే బైనామియల్ నామిక్లేచర్ లో జీనస్ నేమ్ ఉంటుంది అండ్ స్పీషీస్ నేమ్ ఉంటుంది అని అనుకున్నాం కదా. ఇఫ్ ద జీనస్ అండ్ ద స్పీషీస్ నేమ్స్ ఆర్ సిమిలర్, ఒకవేళ జీనస్ నేమ్ కానీ స్పీషీస్ నేమ్ కానీ సిమిలర్ గా ఉంటే దాన్ని ఏమని పిలుచుకుంటాం మనం, టాటోనామీ అని పిలుచుకుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ యాక్సిస్ ఇలా స్పాటెడ్ డీర్ యొక్క ఏమంటారు సైంటిఫిక్ నేమ్ బైనామియల్ నామిక్లేచర్ తీసుకుంటే
ఇందులో ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ ద జీనస్ నేమ్ అండ్ ఇట్ ఈస్ ద స్పీషీస్ నేమ్. ఈ రెండు సిమిలర్ గా ఉన్నాయి. జీనస్ నేమ్ స్పీషీస్ నేమ్ సిమిలర్ గా ఉంటే దాన్ని టాటోనామీ అని పిలుచుకుంటాం. ఇది ఇంపార్టెంట్. ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ట్రైనామియల్ నామిక్లేచర్ కంప్లీట్ చేసుకుందాం ఒకసారి. ట్రైనామియల్ నామిక్లేచర్ ఏంటి? వాట్స్ ద ట్రైనామియల్ నామిక్లేచర్? The scientific name consists of three words. Three words ఉంటాయి ఒక scientific name లో. అవి త్రీ వర్డ్స్ ఏంటి? జీనస్, స్పీషీస్ అండ్ సబ్ స్పీషీస్. దాన్ని ట్రైనామియల్ నామిక్లేచర్ అంటాము. సేమ్ ఇక్కడ వచ్చేసి జీనస్ షుడ్ బి ఏ నౌన్ అండ్ ఇట్ స్టార్ట్స్ విత్ ద క్యాపిటల్ లెటర్. స్పీషీస్ వచ్చేసి స్మాల్ లెటర్ అండ్ ఇట్ షుడ్ బి అన్ అడ్జెక్టివ్. మరి సబ్ స్పీషీస్ కి ఏముంటుంది అంటే సేమ్ స్పీషీస్ కి ఏది ఫాలో అవుతారో సబ్ స్పీషీస్ కి కూడా అదే ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ సబ్ స్పీషీస్ షుడ్ బి అన్ అడ్జెక్టివ్ and it starts with the small letter. It should be also start with the small letter and it should be an adjective. If the species and subspecies names are similar, species name subspecies name, ఇందాక బైనామియల్ నామిక్లేచర్ ఏమనుకున్నాము? జీనస్ నేమ్ స్పీషీస్ నేమ్ సేమ్ ఉంటే దాన్ని టాటోనామీ అని అన్నాం. మరి ఇక్కడ వచ్చేసి ఏంటి? జీనస్, స్పీషీస్, సబ్ స్పీషీస్ త్రీ వర్డ్స్ ఉంటాయి కదా. అందులో ఈ లాస్ట్ స్పీషీస్ అండ్ సబ్ స్పీషీస్ సేమ్ గా ఉంటే, వాటి యొక్క నేమ్స్ అనేది సిమిలర్ గా ఉంటే దాన్ని హోమోనిక్స్ అని అంటాం. హోమోనిక్స్ అని ఇచ్చుకుంటాం అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇటువంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. హ్యూమన్ తీసుకుంటే ఇక్కడ హ్యూమన్ యొక్క సైంటిఫిక్ నేమ్ హోమోసాపియన్స్ సాపియన్స్. ఇక్కడ ఏమవుతుంది? ఈ స్పీషీస్ నేమ్ సబ్ స్పీషీస్ నేమ్ సిమిలర్ గా ఉన్నాయి, అందువల్ల దీన్ని హోమోనిక్స్ అని అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ క్రో తీసుకుందాం. కాకిలో తీసుకుంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి కర్వస్ స్ప్లెండస్. కర్వస్ అనేది జీనస్ నేమ్, స్ప్లెండస్ అనేది స్పీషీస్ అండ్ దిస్ ఇస్ ద సబ్ స్పీషీస్. సో హియర్ బోత్ ద స్పీషీస్ అండ్ సబ్ స్పీషీస్ నేమ్స్ ఆర్ సిమిలర్, సో దట్ వి కాల్ ఇట్ యాజ్ హోమోనిక్స్ అని అంటాం. రైట్. పాలినామియల్ అంటే ఇది ఎక్కువ యూజ్ చేయరు. త్రీ వర్డ్స్ కంటే ఎక్కువ ఉంటే సైంటిఫిక్ నేమ్ లో దాన్ని పాలినామియల్ నామిక్లేచర్ అని అంటాం. రైట్. నెక్స్ట్ ఇదంతా వచ్చేసి ఏంటి అని అంటే నామిక్లేచర్ గురించి డీటెయిల్ డిస్కషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నామిక్లేచర్ లో ఇంకా డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి. అవి అంటే ఇది బైనామియల్ అట్లా కాకుండా ఇంకా దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నామిక్లేచర్ అనేది ఉంటుంది. ఆ టాపిక్ నెక్స్ట్ క్లాస్ లో నేను ఎక్స్ట్రా టాపిక్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఫస్ట్ అయితే మనం బేసిక్ మన ఇంట్రడక్షన్ అనేది చూసుకుందాం. ఎక్స్ట్రా టాపిక్స్ ఏవైనా ఉంటే నేను వేరే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. స్పీషీస్ కాన్సెప్ట్ ఒకటి, అది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఒకవేళ టైం ఉంటే దీంట్లోనే కంటిన్యూషన్ చేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి నామిక్లేచర్ తర్వాత ఒక ఆర్గానిజం కి నేమింగ్ అనేది ఇచ్చేసాము. దాని తర్వాత దాన్ని ఏం చేయాలి? క్లాసిఫై చేయాలి, అంటే అరేంజ్ చేయాలి. ఒక డిఫరెంట్ గ్రూప్స్ లో అరేంజ్ చేయాలి దాని యొక్క క్యారెక్టర్స్ ని, ఐడెంటిఫికేషన్ ని బేస్ చేసుకొని. Classification is nothing but it is the arrangement of organisms into different groups is known as classification. Arrangement of organisms into different groups is known as classification. Each group is called as taxa. అంటే ఈ ఆర్గానిజమ్స్ ఇది ఒక గ్రూప్ అనుకోండి, ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్, 3 గ్రూప్స్ ఉన్నాయి కదా. ఈ ఒక్కొక్క గ్రూప్ ని టాక్సా అంటాం. ఈ ఒక్కొక్క గ్రూప్ ని వి కాల్ ఇట్ as టాక్సా. అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంటే వాటి యొక్క క్యారెక్టరైజ్ ని బేస్ చేసుకుని కొన్ని ఆర్గానిజమ్స్ ని ఈ గ్రూప్ లో, కొన్ని ఆర్గానిజమ్స్ ని ఈ గ్రూప్ లో, కొన్ని ఆర్గానిజమ్స్ ని ఈ గ్రూప్ లో అరేంజ్ చేస్తాం. దాన్ని క్లాసిఫికేషన్ అంటాం. ఒక్కొక్క గ్రూప్ ని వి కాల్ ఇట్ as టాక్సా అంటాము, లేదా టాక్సోనామిక్ కేటగిరీ అనొచ్చు, టాక్సా అని పిలుచుకోవచ్చు, లేదా టాక్సోనామిక్ కేటగిరీ అని పిలుచుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ వి కెన్ కాల్ ఇట్ as ర్యాంక్ అని కూడా పిలుచుకోవచ్చు. ఏ విధంగా పిలుచుకున్నా కానీ అది ఒక గ్రూప్ అంతే. ఇంకా ఈచ్ కేటగిరీ ఈస్ యూజ్డ్ యాజ్ ద యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. హైరార్కియల్ క్లాసిఫికేషన్ హైరార్కీ ఉంటుంది కదా. ఈ హైరార్కీలో అంటే హైరార్కీ అంటే ఏంటి? అన్ని గ్రూప్స్ ని ఒకటి తర్వాత ఒకటి ఈ విధంగా అరేంజ్ చేస్తే దీన్ని ఒక హైరార్కీ అని అంటాం. నిచ్చెన తీసుకున్నాం, నిచ్చెనలో ఏమవుతుంది? స్టెప్స్ అనేది ఒక హైరార్కీగా ఉంటాయి అన్నమాట, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత. ఈ ఒక్కొక్క గ్రూప్ ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకుంటే ఈ ఒక్కొక్క స్టెప్ ఉంది కదా, ఈ ఒక్కొక్క స్టెప్ నే టాక్సా అంటాము, లేదా టాక్సోనామిక్ కేటగిరీ అంటాము, లేదా ర్యాంక్ అని అంటాము. ఈచ్ యూనిట్ ఇది ఒక్కటి ఉంది కదా, ఈచ్ కేటగిరీ ఆర్ ఈచ్ టాక్సా ఈస్ నోన్ యాజ్
యూనిట్ ఆఫ్ హైరార్కియల్ క్లాసిఫికేషన్. ఈ హైరార్కీలో ఈ ఒక్కొక్క యూనిట్ ఆఫ్ హైరార్కీ వచ్చేసి ఈచ్ కేటగిరీ ఆర్ ట్యాగ్ సైజ్ నోన్ యాజ్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ హైరార్కీ అని అంట. ఆల్ ద కేటగిరీస్ ఆఫ్ ట్యాగ్స్ టుగెదర్ ఇన్ ఎ సిరీస్ ఆఫ్ స్టెప్స్. ఇక్కడ ఏమవుతుంది, ఇవన్నీ ఒక స్టెప్స్ లాగా అరేంజ్ అయి ఉన్నాయి టుగెదర్. దాన్ని మనం టాక్సనామిక్ హైరార్కీ అంటాము, లేదా అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ హైరార్కియల్ క్లాసిఫికేషన్ అంటాం. All the categories of taxa together in a series of steps, it is known as taxonomic hierarchy and we call it as taxonomic hierarchy. Right? Each category is used as the unit of classification. All the categories of taxa together in a series of steps, we call it as taxonomic hierarchy or hierarchical classification and taxonomic hierarchy or hierarchical classification was first introduced or proposed by Carolus Linnaeus. మరి ఎవరు ప్రపోజ్ చేశారు ఈ హైరార్కీ అనే స్టెప్స్ ని? Carolus Linnaeus ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు. Taxonomic hierarchy was first introduced by Carolus Linnaeus. According to the Carolus Linnaeus, there are 5 obligate categories. ఇతను అంటే అకార్డింగ్ టు కెరోలస్ లిన్నెస్ ఫస్ట్ హైరార్కియల్ క్లాసిఫికేషన్ ని ప్రపోజ్ చేసినప్పుడు he introduced 5 obligate categories, అంటే 5 taxes ని 5 groups ని ఇంక్లూడ్ చేశాడు అనమాట. అవి ఏంటి అంటే కింగ్డమ్. జనరల్ గా అయితే మనం కింగ్డమ్ తర్వాత ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్ ఈ విధంగా ఉండాలి కదా. ఎట్ ప్రెసెంట్ మనకి ఎన్ని ఉన్నాయి? 7 టాక్సోనామిక్ కేటగిరీస్ ఉన్నాయి. వీటిలో మెయిన్ గా ఇక్కడ కెరోలస్ లెన్నస్ 5 ఆబ్లికేట్ కేటగిరీస్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేశాడు. అవేంటి? కింగ్డమ్, దీంట్లో ఫైలం లేదు. నెక్స్ట్ క్లాస్ ఉన్నది, ఆర్డర్ ఉన్నది, ఫ్యామిలీ లేదు, జీనస్ ఉంది, స్పీషీస్ 1 2 3 4 5 ఇలా 5 ఆబ్లికేట్ కేటగిరీస్ ని మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు. అకార్డింగ్ టు ద కెరోలస్ లెన్నస్ there are 5 obligate categories. They are, first one వచ్చేసి కింగ్డమ్, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ అండ్ జీనస్. సారీ, ఇక్కడ ఫ్యామిలీ లేదు, ఫైలము లేదు, ఫ్యామిలీ లేదు, ఈ రెండింటిని ఇంక్లూడ్ చేయలేదన్నమాట కెరోలస్ లెన్నస్. ఎట్ ప్రెసెంట్ మరి ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయి? 7 టాక్సోనామిక్ కేటగిరీస్ ఉన్నాయి అందులో, అండ్ 21 ఇంటర్మీడియట్ కేటగిరీస్ ఉన్నాయి. మెయిన్ గా వచ్చేసి 7 టాక్సోనామిక్ కేటగిరీస్. ఇంటర్మీడియట్ గా ఈ 7 మధ్యలో ఇంటర్మీడియట్ గా 21 కేటగిరీస్ ఉంటాయి. ఈ 21 అంత ఇంపార్టెంట్ ఏం కాదు, కొన్ని మాత్రమే ఇంపార్టెంట్ ఉంటాయి. అవి నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ 7 టాక్సోనామిక్ కేటగిరీస్ ఏంటి అనేది చూసుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీషీస్ ఈ విధంగా ఉంటాయి. అంటే సరే చూద్దాం. కింగ్డమ్ కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ ఫైలాస్. రిలేటెడ్ గా సేమ్ గా ఉన్న ఫైలాస్ ని కింగ్డమ్ లో ఇంక్లూడ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యానిమల్ కింగ్డమ్ తీసుకున్నాం. యానిమల్ కింగ్డమ్ లో ఏమి ఇంక్లూడ్ అవుతాయి? ఇన్వర్టిబ్రేట్ ఫైలాస్, వర్టిబ్రేట్ ఫైలాస్ ఇవన్నీ వచ్చేసి దేంట్లో ఇంక్లూడ్ అయినాయి? ఇవి సిమిలర్ ఫైలాస్, అంటే యానిమల్స్ కి సంబంధించిన ఫైలాస్ కాబట్టి యానిమల్ కింగ్డమ్ లో ఇంక్లూడ్ అయ్యాయి. రైట్? కింగ్డమ్ కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ ఫైలస్. కింగ్డమ్ తర్వాత నెక్స్ట్ అంటే సబ్ కింగ్డమ్ చూసుకుంటే, సారీ 21 ఇంటర్మీడియట్ కేటగిరీస్ అని అనుకున్నాం కదా. దీంట్లో కింగ్డమ్ వచ్చేసి మెయిన్ కేటగిరీ. ఇది ఫస్ట్ కేటగిరీ, మెయిన్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ, మెయిన్ కేటగిరీ వచ్చేసి ఫైలం. ఈ కింగ్డమ్ కి ఫైలం కి మెయిన్ ఫస్ట్ కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీ ఏదైతే ఉందో వాటి మధ్యలో ఇంకా సబ్ కింగ్డమ్ వస్తుంది, గ్రేడ్ వస్తుంది, డివిజన్ వస్తుంది. సబ్ కింగ్డమ్, గ్రేడ్ అండ్ డివిజన్ ఇవి వచ్చేసి ఇంటర్మీడియట్ కేటగిరీస్. కింగ్డమ్ తర్వాత సబ్ కింగ్డమ్, తర్వాత గ్రేడ్, తర్వాత డివిజన్, దాని తర్వాత మెయిన్ కేటగిరీ వచ్చేసి ఫైలం వస్తుంది. మరి ఫైలంలో ఏమి ఇంక్లూడ్ అవుతాయి అంటే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్. రిలేటెడ్ క్లాసెస్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ ని సేమ్ ఒక ఫైలంలో ఇంక్లూడ్ చేస్తారనమాట. రిలేటెడ్ క్లాసెస్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ ని ఒక ఫైలంలో ఇంక్లూడ్ చేస్తే దాన్ని ఫైలం అని అంటాం. ఒక గ్రూప్ లో ఇంక్లూడ్ చేస్తే దాన్ని ఫైలం అని అంటాం.
మరి ఫైలం ని ఫస్ట్ కెరోలస్ లెన్నెస్ ప్రపోజ్ చేసినప్పుడు అందులో ఫైలం అనేది ఉందా? లేదు. సో దిస్ ఫైలం వాస్ ఇంట్రడ్యూస్. మరి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఫైలం అనే కేటగిరీని అంటే ఎర్నెస్ట్ హెకెల్. ఎర్నెస్ట్ హెకెల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఫైలం అనే దాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు టాక్సానమిక్ హైరార్కీలో? ఎర్నెస్ట్ హెకెల్. మరి ఈ ఫైలం అనే పదాన్ని ఎవరు కాయిన్ చేశారు అంటే క్యూవిర్ అనే సైంటిస్ట్ హీ కాయిన్డ్ ద టర్మ్ ఫైలం ఫర్ ద ఫస్ట్ టైం. Who introduced this phylum in the taxonomic hierarchy? Ernest Haeckel. Phylum తర్వాత నెక్స్ట్ ఇంటర్మీడియట్ కేటగిరీ సబ్ ఫైలం ఉంటుంది. ఇంటర్మీడియట్ కేటగిరీ సబ్ ఫైలం ఇస్ ద ఇంటర్మీడియట్ కేటగిరీ. ఇట్ ఇస్ ద ఇంటర్మీడియట్ కేటగిరీ. దాని తర్వాత ఫైలం తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ ఏముంటుంది? క్లాస్ ఉంటుంది. క్లాస్ లో మరి ఏం ఇంక్లూడ్ అవుతాయి? గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆర్డర్స్. రిలేటెడ్ ఆర్డర్స్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ అన్ని ఒక గ్రూప్ ని రిలేటెడ్ గా ఉన్న ఆర్డర్స్ యొక్క గ్రూప్ ని ఒక గ్రూప్ లో ఇంక్లూడ్ చేశారన్నమాట. రిలేటెడ్ ఆర్డర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ వన్ గ్రూప్. దట్ గ్రూప్ వి కాల్ ఇట్ as క్లాస్ అని అంట. రిలేటెడ్ ఆర్డర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద క్లాస్. దాని తర్వాత ఈ క్లాస్ అనే పదాన్ని మరి ఎవరు కాయిన్ చేశారు? ద వర్డ్ క్లాస్ వాస్ గివెన్ బై హూ కాయిన్డ్ ద టర్మ్ క్లాస్. మరి క్లాస్ అనే కేటగిరీని ఎవరు కాయిన్ చేశారంటే లెనిన్స్. క్లాస్ తర్వాత సూపర్ క్లాస్ ఉంటుంది. దాని తర్వాత సబ్ క్లాస్ ఉంటుంది. క్లాస్, సూపర్ క్లాస్ అండ్ సబ్ క్లాస్. దాని తర్వాత క్లాస్ అయిపోయింది. క్లాస్ తర్వాత ఏముండాలి? నెక్స్ట్ ఆర్డర్ తీసుకున్నాం. ఫోర్త్ కేటగిరీ ఇస్ ఆర్డర్. ట్యాక్సానమీ. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ ఫ్యామిలీస్ సంబంధించిన ఆర్గానిజమ్స్ అన్ని ఒక గ్రూప్ లో దేంట్లో ఇంక్లూడ్ చేస్తున్నారు? ఆర్డర్ అనే ఒక గ్రూప్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు. ఒక కేటగిరీలో ఇంక్లూడ్ చేస్తున్నారు. దాన్ని ఆర్డర్ అంటాము. ద వర్డ్ ఆర్డర్ వాస్ గివెన్ బై. మరి ఈ ఆర్డర్ అనే వర్డ్ ని ఎవరిచ్చారు? లెనినియస్. ఆర్డర్ తర్వాత సూపర్ ఆర్డర్ ఉంటుంది, సబ్ ఆర్డర్ ఉంటుంది. దాని తర్వాత మీకు వచ్చే కేటగిరీ ఫైలం, ఫ్యామిలీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫ్యామిలీ. ఓకే. మరి ఫ్యామిలీలో ఏముంటాయి అంటే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ జీనస్ కి సంబంధించిన ఆర్గానిజమ్స్ అన్ని ఫ్యామిలీ అనే కేటగిరీలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. దాన్ని ఫ్యామిలీ అంటాం. ఓకే. దాని తర్వాత వచ్చేసి సూపర్ ఫ్యామిలీ, సబ్ ఫ్యామిలీ. నెక్స్ట్ ట్రైబ్. ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది నాన్న. TRIBE. ట్రైబ్. ఈ ట్రైబ్ అనేది కూడా ఒక ఇంటర్మీడియట్ కేటగిరీ. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంటర్మీడియట్ కేటగిరీ. అయితే ఇక్కడ చూసుకుంటే ఫ్యామిలీలో మెయిన్ గా ఇక్కడ నుండి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది నాన్న. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎక్కువ శాతం ఇక్కడ నుండి ఈ 3 క్వశ్చన్స్ నుండి ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏంటి అని అంటే ఫ్యామిలీలో మరి ఒక పేరు ఇచ్చారు. పేరిచ్చి అది ఫ్యామిలీనా లేకపోతే సబ్ ఫ్యామిలీనా లేకపోతే సూపర్ ఫ్యామిలీనా లేదా ట్రైబా అనేది ఎలా గుర్తించాలి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఫ్యామిలీ తీసుకుంటే మెయిన్ గా దాని యొక్క సఫిక్స్, ప్రిఫిక్స్ అంటే స్టార్టింగ్ నానా. పేరు యొక్క స్టార్టింగ్ పదాలు ఉంటాయి కదా, స్టార్టింగ్ 3 లెటర్స్ ఉంటాయి కదా, వాటిని ప్రిఫిక్స్ అని అంటాం. ప్రిఫిక్స్. మరి ఒక పేరు తీసుకుంటే ఆ పేరు యొక్క లాస్ట్ 3 వర్డ్స్ లేదా 4 లెటర్స్, 3 లెటర్స్ కానీ 4 లెటర్స్ కానీ తీసుకుంటే దాన్ని సఫిక్స్ అని అంటాం. అయితే ఇక్కడ ఫ్యామిలీ అనేది ఎలా గుర్తించాలి? ఫ్యామిలీ యొక్క పేరు అని అంటే లాస్ట్ లో సఫిక్స్ లో IDAE అని ఉంటే అది ఫ్యామిలీ అని మనం గుర్తించాలి. సఫిక్స్ లో ఒక పేరు తీసుకుంటే, ఒక సైంటిఫిక్ నేమ్ తీసుకుంటే, ఇఫ్ ద సైంటిఫిక్ నేమ్ సఫిక్ ఎండ్స్ విత్ IDAE అనే లెటర్స్ తోటి ఎండ్ అయితే అది ఫ్యామిలీ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏముంది? సూపర్ ఫ్యామిలీ ఉంది. మరి సూపర్ ఫ్యామిలీని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చూసుకుంటే లాస్ట్ లో సఫిక్స్ లో ఏముంటుంది అని చూస్తే OIDEA అనే లెటర్స్ తోటి ఎండ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు OIDEA. ఫ్యామిలీలో వచ్చేసి IDAE
లాస్ట్ లో సఫిక్స్ లో లాస్ట్ 4 లెటర్స్ తీసుకుంటే ఇఫ్ ద సైంటిఫిక్ నేమ్ ఇట్ ఎండ్స్ విత్ ద సఫిక్స్ లాస్ట్ 4 లెటర్స్ IDAE అనే లెటర్స్ తోటి ఎండ్ అయితే అది ఫ్యామిలీ అని గుర్తించాలి. ఒకవేళ అది సూపర్ ఫ్యామిలీ అని ఎలా గుర్తించాలి అని అంటే లాస్ట్ సఫిక్స్ లో OIDEA DAE అయితేనేమో ఫ్యామిలీ, DEA అయితేనేమో సూపర్ ఫ్యామిలీ. నెక్స్ట్ సబ్ ఫ్యామిలీ తీసుకుంటే లాస్ట్ సఫిక్స్ లో లాస్ట్ 4 లెటర్స్ తీసుకుంటే INAE అనే లెటర్స్ తోటి ఎండ్ అయితే దాన్ని సబ్ ఫ్యామిలీ అంటాం. INAE అనే లెటర్స్ తోటి ఎండ్ అయితే దాన్ని సబ్ ఫ్యామిలీ అని అంటాం. నెక్స్ట్ ట్రైబ్ అనే ఒక ఇంటర్మీడియట్ కేటగిరీ ఉంటుంది. అది దేనికి మధ్యలో ప్రెసెంట్ అయి ఉంటుంది అని అంటే సబ్ ఫ్యామిలీకి అండ్ జీనస్ కి. సబ్ ఫ్యామిలీకి అదేంటి సబ్ కేటగిరీ ఉంటుంది కదా ఇంటర్మీడియట్ కేటగిరీలో, సబ్ ఫ్యామిలీ అండ్ జీనస్ కి మధ్యలో ఉండే ఇంటర్మీడియట్ కేటగిరీ వచ్చేసి దాన్ని ట్రైబ్ అంటాం. ఇక్కడ బి నాన్న ఆర్ అని పడ్డది, TRIBE. ఇట్ ఇస్ ద ఇంటర్మీడియట్ కేటగిరీ. మరి ట్రైబ్ ని ఎలా గుర్తించాలి అని అంటే సఫిక్స్ వచ్చేసి లాస్ట్ 3 లెటర్స్ ININ ఉంటే అది ట్రైబ్ అని గుర్తించాలి. సైంటిఫిక్ నేమ్ లో లాస్ట్ సఫిక్స్ లో 3 లెటర్స్ ININ వస్తే అది ట్రైబ్ అని గుర్తించాలి. సబ్ ఫ్యామిలీని మళ్ళీ ఎలా గుర్తించాలి అంటే లాస్ట్ లో సఫిక్స్ లో INAE అని ఉంటుంది. సూపర్ ఫ్యామిలీని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే OIDEA అని ఉంటుంది. అదే ఫ్యామిలీని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సైంటిఫిక్ నేమ్స్ లో లాస్ట్ లో సఫిక్స్ లో 4 లెటర్స్ IDAE అని ఉంటే అది ఫ్యామిలీ అని గుర్తించాలి. రైట్. నెక్స్ట్ వచ్చేసి జీనస్. మరి జీనస్ లో ఏమి ఇంక్లూడ్ అవుతాయి? ఇట్ కన్సిస్ట్ ఆఫ్ రిలేటెడ్ స్పీషీస్. రిలేటెడ్ గా ఉన్న స్పీషీస్ ని ఒక జీనస్ లో పెడతారనమాట. ఒక కేటగిరీలో పెడితే దాన్ని జీనస్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి స్పీషీస్ వచ్చేసి ఏంటి? గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ ఆర్గానిజమ్స్. గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ గా ఉన్న ఆర్గానిజమ్స్. హ్యూమన్ బీయింగ్స్ అందరు రిలేటెడ్ గా కనిపిస్తారు కాబట్టి వాళ్ళందరినీ హోమోసాపియన్స్ లో ఇంక్లూడ్ చేశారు. ఓకే. అండ్ ద వర్డ్ స్పీషీస్ వాస్ గివెన్ బై జాన్ రే. మరి ఎవరిచ్చారు స్పీషీస్ అనే పదాన్ని అంటే జాన్ రే అనే సైంటిస్ట్. హీ కాయిన్డ్ ద టర్మ్ స్పీషీస్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ ని, బయాలజికల్ స్పీషీస్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే ఎర్నెస్ట్ మేయర్. దాని తర్వాత స్పీషీస్ తర్వాత సబ్ స్పీషీస్ అనేది ఉంటుంది. సో దీస్ 7 టాక్సానమిక్ కేటగిరీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ లో. కింగ్డమ్ నుండి స్పీషీస్ వరకు డిసెండింగ్ ఆర్డర్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది ఈ కేటగిరీస్ అన్ని. కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్. ఇలా ఈ 7 కేటగిరీస్ డిసెండింగ్ ఆర్డర్ లో కింగ్డమ్ నుండి స్పీషీస్ వరకు అరేంజ్ చేసి ఉంటారు. అయితే ఇలా డిసెండింగ్ ఆర్డర్ లో కింగ్డమ్ నుండి స్పీషీస్ కి ఇలా వెళ్తున్నప్పుడు, డిసెండింగ్ ఆర్డర్ లో వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే కింగ్డమ్, ఫైలం, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్ ఈ విధంగా కిందికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అని అంటే నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. కింగ్డమ్ లో చాలా ఆర్గానిజమ్స్, అంటే కింగ్డమ్ తీసుకుంటే ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కింగ్డమ్స్ ఉంటాయి. ఓకే. యానిమల్ కింగ్డమ్ తీసుకుంటే ఏమవుతుంది, అన్ని యానిమల్స్ అన్ని కింగ్డమ్స్ లో ఇంక్లూడ్ అవుతాయి. ఓకే. ఇక్కడ ఫైలంకి వచ్చేసరికి ఆర్గానిజమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. డిసెండింగ్ ఆర్డర్ లో కింగ్డమ్ నుండి ఫైలం నుండి క్లాస్ నుండి ఆర్డర్ నుండి ఫ్యామిలీ నుండి జీనస్ అండ్ జీనస్ నుండి స్పీషీస్ ఈ విధంగా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి డిక్రీజ్ అవుతాయి. మరి నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిక్రీజ్ అయినప్పుడు వాటి మధ్య కామన్ గా ఉండే క్యారెక్టర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అదే విధంగా స్పెసిఫిసిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఈస్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు కామన్ క్యారెక్టర్స్ ఆర్ స్పెసిఫిసిటీ. ఇన్వర్స్ గా ప్రొపోర్షనల్ గా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ డిక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, కామన్ క్యారెక్టర్స్ ఇంక్రీజ్ అవుతాయి, స్పెసిఫిసిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆల్సో ఇంక్రీజెస్. రైట్. అదే ఒకవేళ మనము డిసెండింగ్ ఆర్డర్ లో కాకుంటే అసెండింగ్ ఆర్డర్ లో, ఇట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో స్పీషీస్ నుండి
కింగ్డమ్ కి ఇంక్రీసింగ్ ఆర్డర్ లో వెళ్ళినప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఇంక్రీస్ అవుతాయి. నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంక్రీసెస్. నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇంక్రీస్ అయినప్పుడు ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ కామన్ క్యారెక్టర్స్ అనేవి డిక్రీస్ అవుతాయి. అండ్ స్పెసిఫిసిటీ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆల్సో డిక్రీసెస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుంచుకోవాలి. అదే ఇక్కడ ఇచ్చారు. వెన్ మూవింగ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్, that is from species to the kingdom, specificity of the organisms decreases, number of common characters decreases, number of organisms increases. రైట్. ఇంకొకటి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అని అంటే సిస్టమ్స్ ఆఫ్ బయాలజికల్ క్లాసిఫికేషన్. బయాలజికల్ క్లాసిఫికేషన్ లో 3 సిస్టమ్స్ చూస్తాం. వాట్ ఆర్ ద 3 సిస్టమ్స్ ఆఫ్ క్లాసిఫికేషన్? అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇది కూడా టాక్సోనామీలో ఇంక్లూడ్ అయిన టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా. ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, it was proposed by Linnaeus. And a natural system of classification, it was proposed by Bentham and Hooker. Bentham and Hooker అనే scientist natural system of classification ని propose చేశారు. Artificial system of classification was proposed by Linnaeus. Natural system of classification was proposed by Bentham and Hooker. Phylogenetic system of classification was proposed by Egler and Prant. ఎగ్లర్ అండ్ ప్లాంట్ అనే సైంటిస్ట్ ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ని ప్రపోజ్ చేశారు. మరి ఇందులో ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అని చూసుకుంటే మెయిన్ గా బేస్డ్ ఆన్ ద హ్యాబిట్ ని, హ్యాబిటైట్ ని అండ్ దాని యొక్క మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్, ఒక ఆర్గానిజమ్స్ యొక్క బయట చూసే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకొని, మార్ఫోలాజికల్ అంటాం దాన్ని, మార్ఫోలాజికల్ క్యారెక్టర్ ని అండ్ ఆ ఆర్గానిజం ఎక్కడ నివసిస్తుంది, దాని యొక్క హ్యాబిట్ ఏంటి, అసలు అది ఏం తీసుకుంటుంది, ఎలా ఉంటుంది అనేది దాన్ని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేస్తారు. బేస్డ్ ఆన్ ద హ్యాబిటేట్ అండ్ ఫ్యూ మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనేది చూస్తాం. వీటిని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ అనేవి క్లాసిఫై అవుతాయి, దాన్ని ఆర్టిఫిషియల్ అంటారు. బయట వైపు చూసే క్యారెక్టర్స్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టర్స్ that do not indicate natural relations. అయితే ఇక్కడ మెయిన్ గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే న్యాచురల్ రిలేషన్స్ అంటూ ఏది ఉండదు అనమాట. వాటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్ని మన ఏరియాలో ఒక దగ్గర ఉంటున్నాయి. అంటే దానికి న్యాచురల్ రిలేషన్షిప్ ఉందా అంటే సేమ్ జెనెటికల్ గా సేమ్ గా ఉన్నాయా, లేవు. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్ చూస్తాం, న్యాచురల్ గా ఉండదు, ఆర్టిఫిషియల్ క్యారెక్టర్స్ చూస్తాం. న్యాచురల్ రిలేషన్షిప్స్ అంటూ ఏది ఉండదు. దాన్నే మనం ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటాము. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై లెనియస్. నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై బెంథమ్ అండ్ హుకర్, ద ఫాదర్ ఆఫ్ న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఈ న్యాచురల్ సిస్టమ్ మరి ఇది ప్రపోజ్ చేసింది ఎవరు అని అంటే బెంథమ్ అండ్ హుకర్ ప్రపోజ్ చేశారు. ఆర్టిఫిషియల్ వచ్చేసి ఏంటి, ఇట్ వాస్ ప్రపోజ్డ్ అండ్ ద ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్ ఇస్ లెనినియస్. ప్రపోజ్ చేసింది లెనినియసే, దాని యొక్క ఫాదర్ కూడా లెనినియస్. ఇక్కడ నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ వాస్ ప్రపోజ్డ్ బై బెంథమ్ అండ్ హుకర్, ప్రపోజ్డ్ ద నేచురల్ సిస్టమ్. కానీ దాని యొక్క ఫాదర్, నేచురల్ సిస్టమ్ యొక్క ఫాదర్ ఎవరు, లెనినియస్. లెనినియస్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బోత్ ఆర్టిఫిషియల్ అండ్ నేచురల్ సిస్టమ్ కి, రెండింటికి ఫాదర్ ఎవరు అని అంటే లెనినియస్. అయితే ఇక్కడ వచ్చేసి న్యాచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ తీసుకుంటే మరి ఇది దేన్ని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చూస్తాము, ఆర్గానిజమ్స్ యొక్క క్లాసిఫికేషన్ అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద మార్ఫోలాజికల్ అంటే ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్, ఇంటర్నల్ క్యారెక్టర్స్. ఇక్కడ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ తో పాటు ఇంటర్నల్ క్యారెక్టర్స్ ని కూడా బేస్ చేసుకుంటారు అనమాట. ఇంటర్నల్ క్యారెక్టర్స్ ఏంటి, అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ ద ఆర్గానిజం, అనాటమీ, ఎంబ్రియాలజీ, జెనెటిక్ రిలేషన్షిప్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట ఇందులో. ఎక్స్టర్నల్ క్యారెక్టర్సే కాదు, మోర్ఫలాజికల్ క్యారెక్టర్సే కాదు, ఇంటర్నల్ క్యారెక్టర్స్ ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ఎక్స్టర్నల్ ఇంటర్నల్ క్యారెక్టర్స్ రెండింటిని చూసి ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేస్తే దాన్ని నేచురల్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై ఎగ్లర్ అండ్ ప్లాంట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎవల్యూషనరీ అండ్ జెనెటిక్ టెండెన్సీ.
ఎవల్యూషనరీ అండ్ జెనెటిక్ టెండెన్సీని బేస్ చేసుకొని ఆర్గానిజమ్స్ ని క్లాసిఫై చేస్తే దాన్ని ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటారు. బేస్డ్ ఆన్ ద ఎవల్యూషనరీ అండ్ జెనెటిక్ టెండెన్సీ వచ్చేసి ఇట్ ఈస్ ద ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అంటారు. ఇక్కడ ఫైలోజెనీ ఇంక్లూడ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ యాన్సిస్టర్స్. ఇక్కడ ఎవల్యూషనరీ అంటే యాన్సిస్టర్స్ నుండి ఎవాల్వ్ అవుతాం కదా, యాన్సిస్టర్ ని అండ్ ప్లేస్ టైమ్ ఆఫ్ దేర్ ఆరిజిన్, ప్రిమేచ్యూర్ రిలేటివ్స్, ఇంటర్ రిలేషన్షిప్ అమాంగ్ ద మేజర్ గ్రూప్స్, ఇదంతా వచ్చేసి ఫైలోజెనెటిక్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఓకే, దీని ద్వారా ఏంటి అని అంటే టాక్సానమీ అనే టాపిక్ లో సగం వరకు మనం అన్ని చెప్పుకున్నాం, క్లారిటీ అయిపోయింది. ఇందులో మీకు ఇంకా ఇంక్లూడ్ అయిన టాపిక్స్ ఏంటి అంటే మెయిన్ గా స్పీషీస్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి సిస్టమాటిక్స్ అంటే ఏంటి అనేది అది కూడా డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు మీరు ఇంకా ఏం డిస్కస్ చేసుకోవాలి మనం అని అంటే మెయిన్ గా చూసుకుంటే ఒక నిమిషం ఆగండి చెప్తాను. ఇది ఏమంటారు, టైప్స్ ఆఫ్ నామెన్క్లేచర్, హోలో టైప్, ఇవన్నీ మీరు చదువుకునే టైంలో డిగ్రీస్ లో అలా చూసి ఉండొచ్చు ఈ టాపిక్ అనేది. మీరు హోలో టైప్ అంటే ఏంటి అంటే ఐసోటోప్, ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి. ఓకే, అదొక టాపిక్ చెప్పుకోవాలి. అండ్ దాంతో పాటు ఇంకొకటి చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే బ్రాంచెస్ ఆఫ్ టాక్సానమీ చెప్పుకోవాలి. టాక్సానమీలో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి అండ్ స్టేజెస్ ఆఫ్ టాక్సానమీ, బ్రాంచెస్ ఆఫ్ టాక్సానమీ, స్టేజెస్ ఆఫ్ టాక్సానమీ, ఇవి చెప్పుకుంటే ఇంతవరకు చెప్పుకుంటే మనకు టాక్సానమీ అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ పార్ట్ అనేది చెప్పుకుందాం. సో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. ఇది మీకు TSSET అనే సిలబస్ లో కూడా ఇంక్లూడ్ అయిన సిలబస్ ఇది, TSSET లో. అండ్ అదే విధంగా రేపు మీరు ఫ్యూచర్ లో రాబోతున్న JL కి DL కి, డిగ్రీ లెక్చరర్ కి కూడా ఇది యూజ్ అవుతుంది టాపిక్.